హాయ్ అందరికీ. మగ పెళ్లివారు వచ్చే టైం అవుతుంది, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అంటూ హడావిడి చేస్తున్నాడు అమ్మాయి వీణ తండ్రి మాధవరావు. ఇంతకీ అమ్మాయి అలంకారం పూర్తయిందా అంటూ భార్య మాలతిని అడగ్గా, అబ్బబ్బా, అనవసరంగా మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టేస్తున్నారు. కాస్త ప్రశాంతంగా ఉండండి, అన్ని పనులు సరిగ్గానే అవుతున్నాయి. మీ గారాల కూతురు కూడా రెడీగా ఉంది, కావాలంటే ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకోండి అంటూ పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్న పంతులు గారి దగ్గరకు వెళ్ళింది మాలతి. భార్య చెప్పిన మాటకు హమ్మయ్య అని కాస్త ఊపిరి పీల్చుకుని కూతురు దగ్గరికి వెళ్ళాడు. మాధవరావు మాలతి దంపతులది మధ్యతరగతి కుటుంబం. వారికి ఒక్కగానొక్క కూతురు వీణ. వీణ అందానికి తగ్గ తెలివితేటలతో, చక్కని సంస్కారంతో పద్ధతిగా ఉంటుంది. ఎంఎస్సి పూర్తి చేసి కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తుంది. కూతురికి పెళ్ళి అనుకోగానే 1 సంవత్సరం నుంచి ఎన్నో సంబంధాలు చూసి చివరకు అన్ని విధాలుగా ఓకే అనుకున్నాక ఈ సంబంధాన్ని ఖాయం చేశాడు మాధవరావు. ఆ అబ్బాయి ఆ ఊర్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. పేరు వంశీ. ఇప్పుడు జరుగుతున్న హడావిడంతా వీణా వంశీల నిశ్చితార్థ హడావిడే. పట్టు చీరలో కుందనపు బొమ్మల ముస్తాబైన కూతుర్ని చూసి మురిసిపోయాడు మాధవరావు. ఆ చీరలో అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అంటూ కూతురుతో అంటూ ఉండగా ఇంతలో బయట మగపిల్లివారు వచ్చారని హడావిని వినడంతో కంగారుగా పరుగులాంటి నడగతో బయటకు దారి తీశాడు. అప్పుడే కారు దిగి లోపలికి వస్తున్న మగపెళ్లివారిని ఎదురెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు. మగపెళ్లివారికి చేయాల్సిన మర్యాదలు పూర్తి చేసి టిఫిన్లు పలహారాలు పూర్తయిన తర్వాత అమ్మాయి అబ్బాయితో గణపతి పూజ చేయించారు. పట్టు చీరలో ముగ్ధ మనోహరంగా ఉన్న వీణ తన పక్కనే కూర్చోవడంతో మురిసిపోయాడు వంశీ. పూజ పూర్తయిన తర్వాత కాబోయే వధూవరులు ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. వధూవరుల జాతకాలకు అనుగుణంగా మరో 1 రోజుల్లో పెళ్లికి బలమైన ముహూర్తాన్ని నిర్ణయించారు పంతులు గారు. ఆ ముహూర్తం ఇరు పక్షాల వారికి సమ్మతమైంది. ఏడు జోడు బాగున్న పిల్లలిద్దరినీ చూసి అందరూ చాలా సంతోషించారు. అక్కడ ఉన్నంతసేపు కాబోయే భార్యతో కాసేపు సరదాగా మాట్లాడాలి అని వంశీ చాలా ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. తను మాట్లాడుకుందాం అనేసరికి ఎవరో వచ్చి ఏదో ఒకటి అనడంతో ఉన్న సమయం కాస్త గడిచిపోయింది. భోజనాల కార్యక్రమం ముగిసిన తర్వాత మగపెళ్లి వారు ఇంటికి బయలుదేరారు. కారెక్కబోతూ వీణని మరొక్కసారి చూడాలనే ఆరాటంతో వెనక్కి తిరిగి చూస్తున్న వంశీతో, ఆ అమ్మాయి బట్టలు మార్చుకుంటుంది బాబు అన్నాడు మాధవరావు. ఆ మాటకు సిగ్గుపడుతూ తల వంచుకుని కారెక్కేశాడు వంశీ. మర్నాడు వీణ హాల్లో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉండగా ఎదురుగా ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తి హలో అన్న వీణకు అటువైపు నుంచి సిగ్గుపడుతూ హలో నేను అంటున్న మాట వినపడింది. 2 క్షణాలకు మాట్లాడుతుంది ఎవరో గుర్తించింది వీణ. నేను వీణని మాట్లాడుతున్నాను, చెప్పండి అంది. అది ఈరోజు ఆదివారం కదా, ఇద్దరం ఫ్రీగా ఉంటాం కదా, సరదాగా అలా బయటకు ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు హుషారుగా వంశీ. అతను చెప్పిన మాటకు ఆమె కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడ్డాయి. కాసేపటికి తేరుకొని సరే అలాగే కలుద్దాం అంది. తనకు కాబోయే భార్యతో సరదాగా షికార్కి వెళ్ళబోతున్నాను అన్న ఆనందం అతనిలో కలిగింది. ఎక్కడ కలుద్దాం అన్నాడు హుషారుగా. మా ఇంట్లో అంది నెమ్మదిగా వీణ. సరే అయితే అరగంటలో అక్కడుంటాను అన్నాడు. ఫోన్ పెట్టేసి హుషారుగా రూమ్లోకి వెళ్ళి తల సరిచేసుకుని బాడీ స్ప్రే కొట్టుకుంటూ ఎంతైనా నువ్వు లక్కీ ఫెలోవిరా అని తనలో తనే అనుకుంటూ ఆగమేఘాల మీద బైక్ స్టార్ట్ చేశాడు. చెప్పినట్టుగానే అరగంటలో వీణ వాళ్ళ ఇంటి ముందు వంశీ బైక్ ఆగింది. అప్పటికి హాల్లో కూర్చుని బుక్ చదువుకుంటుంది వీణ. గేట్ సౌండ్ కావడంతో కూతురు పక్కనే కూర్చున్న మాలతి గేట్ వైపు చూసింది. కాబోయే అల్లుడు రాకను గమనించి చిరునవ్వు నవ్వుకుని ఒసై అల్లుడు గారు వస్తున్నారు, వెళ్ళి లోపలికి తీసుకురా అంటూ ఆమె వంటగదిలోకి వెళ్ళింది. వీణ బుక్ పక్కన పెట్టి గుమ్మం దగ్గరకు ఎదురెళ్ళి వంశీని లోపలికి ఆహ్వానించింది. కూర్చోండి అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది వీణ. అంతలో యాలకుల సువాసనతో గుమగుమలాడుతున్న టీని కప్పులో పోస్తూ తొందరగా వంట చేసేస్తాను, ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారా, భోంచేసి వెళ్ళండి అంది మాలతి. ప్రస్తుతం పిల్లలు పెళ్లికి ముందు సినిమాలు షికార్లు అంటూ తిరగడం ఈ రోజుల్లో సాధారణం కావడంతో అలా అంది మాలతి. తల్లి మాటలకు వీణ, అమ్మా నువ్వు ఇంతకు మించి ఏ ఏర్పాట్లు చేయకు, మేము బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదు, ఆయన కాసేపు కూర్చుని బయలుదేరతారు అంటూ టీ కప్పు వాటర్ గ్లాస్తో హాల్లోకి నడిచింది వీణ.
ఇంతలో మామగారు మాధవరావు బయట నుంచి రావడంతో పైకి లేచి పలకరించాడు వంశీ. కూర్చోండి బాబు అంటూ ఆయన చిరునవ్వుతో లోపలికి వెళ్లారు. వీణ తెచ్చిన టీ కప్పు అందుకొని సిప్ చేస్తూ, టీ చాలా బాగుంది అత్తయ్య గారు అన్నాడు వంటగదిలో ఉన్న అత్తగారితో. టీ తాగడం పూర్తయిన తర్వాత వెళ్దామా అన్నాడు ఎదురుగా ఉన్న వీణతో. ఎక్కడికి అని అడిగింది వీణ. ఎక్కడికేంటి, సరదాగా అలా ఎటైనా బయటకు వెళ్దాం అన్నాడు. అయితే మా మేడ మీదకి వెళ్దాం పదండి అంది పైకి లేచి మెట్లెక్కుతూ. ఆమె మాటతో కొంత నిరుత్సాహపడ్డాడు వంశీ. తానేమో కాబోయే భార్యను బండి మీద ఎక్కించుకొని మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ షికారుకు వెళ్దాం అనుకుంటే తనేమో మేడ మీదకి తీసుకెళ్తుంది అనుకున్నాడు. వేరే దారి లేక అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె నడుస్తూ ఉంటే వెనుక నుంచి ఆమె వాలుజడ వయ్యారాలను కొంటెగా గమనిస్తున్నాడు వంశీ. ఇద్దరు మేడ మీదకి వచ్చారు. డాబాపై అంతా పచ్చదనం, ఒక చిన్న టెర్రస్ గార్డెన్, ఎటు చూసినా రంగురంగుల పూల మొక్కలతో భలే కనువిందుగా అనిపించింది వంశీకి. ఆ మొక్కల నీడలో ఉన్న ఉయ్యాలలో కూర్చోమని చేయి చూపించింది వీణ. తను కూడా ఊయలకి మరోవైపు అతనికి కాస్త దూరంగా కూర్చుంది. చుట్టూ అందమైన మొక్కలు, చిరుగాలి మోసుకొస్తున్న ఆ పువ్వుల పరిమళాలు, పక్కనే మనసుకు నచ్చిన అమ్మాయి. ఆ క్షణం మనసుకు హాయిగా అనిపించింది వంశీకి. ఆ గార్డెన్ అంతా ఒక్కసారి పరిశీలించి, నీకు మొక్కలంటే ఇష్టమా అని అడిగాడు. అవును అన్నట్టు తలాడించింది వీణ. అయితే మన పెళ్ళయ్యాక మా ఇంట్లో కూడా నువ్వు ఒక టెర్రస్ గార్డెన్ రెడీ చేసుకోవచ్చు అన్నాడు నవ్వుతూ. అతని మాటలకు చిరునవ్వు నవ్వుతూ, మన పెళ్ళికి ఇంకా 4 రోజులు టైం ఉంది. ఇందాక సరదాగా అలా బయటకు వెళ్దామన్నారుగా, పెళ్ళయ్యే వరకు అలాగే తిరుగుదామా అని అడిగింది వీణ. ఆమె మాటలు అర్థం కాక, ఓ తప్పకుండా అలాగే ప్రతిరోజు బయటకు వెళ్దామన్నాడు హుషారుగా వంశీ. మరి పెళ్ళైన తర్వాత అన్న వీణ మాటకు, అప్పుడు తిరుగుదాం అన్నాడు. ఈ మధ్య పెళ్లికి ముందు తన స్నేహితులు కాబోయే భార్యతో సినిమాలకు షికార్లకు వెళ్ళి రావడం, సెల్ ఫోన్లో చిలిపిగా మాట్లాడుకోవడం, మాటి మాటికి మెసేజ్లు పెట్టుకోవడం, ఇవన్నీ గమనిస్తున్నాడు వంశీ. తన మనసు కూడా తనకు కాబోయే భార్యతో అలాంటి అనుభూతులను పొందాలని పరితపిస్తుంది. తన అదృష్టం కొద్దీ ఆ ఊర్లోనే ఉండే అమ్మాయితో పెళ్లి కుదిరింది. కాబట్టి పెళ్లి జరిగే వరకు ప్రతిరోజు సాయంత్రం అలా కాసేపు తనతో సరదాగా గడపాలని అనుకుంటున్నాడు వంశీ. అలా పెళ్లికి ముందు బయటకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అంది వీణ. ఆ మాటకి మావయ్య గారితో నేను మాట్లాడతాను అన్నాడు. అవసరం లేదు, మనం బయటకు వెళ్తామంటే మా వాళ్ళు బహుశా అడ్డు చెప్పకపోవచ్చు, కానీ నాకే ఇష్టం లేదు అంది. ఇంట్లో ఒప్పుకున్నా తనకు ఇష్టం లేదు అంటుంది అంటే అనుకుని, పెళ్ళి కాకముందే మనం అలా బయటకు వెళ్ళడం ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారని భయమా? మనకు ఎలాగో నిశ్చితార్థం అయిపోయిందిగా, నిశ్చితార్థం అయితే సగం పెళ్ళయింది అంటారుగా పెద్దలు అన్నాడు. ఆమె మృదువైన చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆమె తన చేతిని నెమ్మదిగా వెనక్కి తీసుకుంది. ఆ చర్యకు వంశీ మనసుకు చివుక్కుమనిపించింది. మొత్తానికి తనతో బయటకు రావడం ఆమెకు ఇష్టం లేదని గ్రహించాడు. పోనీ నీ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వు అన్నాడు ఆమె మొహంలోకి చూస్తూ. ఇవ్వను అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది వీణ. ఆమెను మరింత ఇబ్బంది పెట్టడం వంశీకి ఇష్టం లేదు. పోనీ పెళ్ళైన తర్వాతైనా ఇస్తావా అంటూ నవ్వాడు. అతనితో పాటు ఆమె కూడా నవ్వింది. నిన్న ఎంగేజ్మెంట్లో నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు తెలుసా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆమె బుగ్గలు ఎరిపెక్కగా సిగ్గుపడుతూ మీరు కూడా చాలా బాగున్నారు అంది. మరో 5 నిమిషాలకు ఇద్దరు కిందికొచ్చారు. అత్తామామలకు చెప్పి బయలుదేరాడు వంశీ. మరో 10 రోజులకు పెళ్లి బట్టల షాపింగ్కు ఇరు కుటుంబాలు కలిసి వెళ్లారు. మళ్ళీ అక్కడ కలిశారు ఇద్దరు ఒకరినొకరు కళ్ళతోనే పలకరించుకున్నారు. పెళ్లిలో కట్టుకోవాల్సిన చీరలు వెనకాల నిలబడి వంశీ చెప్తూ ఉంటే సిగ్గుపడుతూ అతనికి నచ్చినవే ఎంచుకుంది వీణ. అలాగే వంశీ డ్రెస్లను కూడా వీణే సెలెక్ట్ చేసింది. పెళ్లి రోజు రానే వచ్చింది. బంధుమిత్రుల సమక్షంలో వీణా వంశీల జంట ఒక్కటయ్యింది. ఆ రోజు రాత్రి పూలతో అలంకరించిన మంచంపై వధూవరులు ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. ఇక ఎలాంటి ఆంక్షలు లేవు కదా అన్నాడు ఆమె మొహంలోకి చూస్తూ. అతని వైపు చూసి నవ్వుతూ సిగ్గుతో తలదించుకుంది వీణ. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు వంశీ. ఆ చర్యకు ఆమె మనసులో కలిగిన పులకింతకి తన చేతులతో భర్తను పెనవేసుకుంది. అలా ఇద్దరు ఒకరిలో ఒకరు ఏకమై చాలాసేపటి తర్వాత అలసిపోయి ఒకరి పక్కన ఒకరు పడుకున్న తర్వాత అన్నాడు, ఈ అపూర్వమైన అనుభూతి కోసమే కదా పెళ్లికి ముందు నాతో కలిసి బయటకు రావడానికి ఇష్టపడలేదు.
పెళ్ళికి ముందు కలిసి తిరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నా మనసులో మాట మీతో చెప్పాను. నా అభిప్రాయాన్ని గౌరవించినందుకు థ్యాంక్స్ అంటూ భర్త నుదుటిపై ఇష్టంగా ముద్దు పెట్టుకుంది. పెళ్ళయ్యాక మనం కలిసి గడపబోయే మధురానుభూతులను ఊహించుకుంటూ ఈ నెల రోజులు గడిపాను. ఒకరినొకరు కలుసుకోకుండా మాట్లాడుకోకుండా ఇన్ని రోజులు అపూర్వమైన ఊహల్లో గడిపి ఈరోజు ఇలా దగ్గర కావడం చాలా హాయిగా ఉందన్నాడు, తనలోని సగాన్ని తనకు మరింత దగ్గరగా లాక్కుంటూ. వంశీ కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.